మనిషి జీవిత కాలంలో ఆరోగ్యంగా ఆనందంగా బ్రతకాలి అంటే ఆహారపు అలవాట్లు ఎంతో ముఖ్యం. మరి ఎలాంటి ఆహారం తీసుకుంటే మనిషి జీవించినంత కాలం ఆరోగ్యంగా జీవించగలరు, ఆనందంగా బ్రతకగలరు? దీనికి సంబంధించి చక్కటి ఉదాహరణతో ఈరోజు మీ ముందుకు వచ్చింది ఐ డ్రీమ్. ఆయనే ప్రముఖ హెర్బలిస్ట్ ఆంజనేయరాజు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. సార్, నేను ఇంట్రోలో చెప్పాను చక్కటి ఉదాహరణ అని. ఆ ఉదాహరణ ఎవరో కాదు సార్, మీరే మాకు. ఎందుకనంటే చూస్తున్నాం మిమ్మల్ని, మీకు దగ్గర ఒక 70 ఏళ్ళు ఉంటాయి. ఇది ఎవరు నంబర్ కూడా, ఎందుకంటే మీరు చాలా యాక్టివ్గా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు. అసలు మీకు స్పెట్స్ కూడా ఉండవు. ఇప్పుడు చిన్న పిల్లలకే అద్దాలు కూడా వచ్చేస్తూ ఉంటాయి, కంటి చూపు లోపించడం ఇలా ఉంటాయి. బట్ మీరు చూస్తే ఎక్కడ కూడా ఇంత కూడా మాకు మనిషి ఇలా ఉండాలి హెల్తీగానంటే చక్కటి ఉదాహరణ మీరు అని చెప్పి మేము ఎగ్జాంపుల్గా తీసుకుంటాం. ఏంటి సార్ మీ సీక్రెట్ ఏంటి? ఏమి లేదమ్మా, మనం ఒక సిస్టమేటిక్ లైఫ్ అనేది ఎప్పుడూ ఉండాలమ్మా. సిస్టమేటిక్ లైఫ్ అంటే ఆహారం సమయానికి తీసుకోవడం అన్నిటికంటే ఇంపార్టెంట్. అలాగే మనకి ఎంత కావాలో అంతే తీసుకోవడం, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అమ్మా. వీటితో పాటు ఎక్సర్సైజ్ అమ్మా, ప్రాణాయామం అని, యోగా అని, ఎక్సర్సైజ్. అదేవిధంగా ఎర్లీగా పడుకోవడం, బ్రహ్మముహూర్తంలో లేచిపోవడం, ఆ టైంలో మనం ప్రాణాయామం కానీ, యోగా కానీ, ఎక్సర్సైజ్ కానీ చేసుకోవడం. ఆ బ్రహ్మముహూర్తం అనే కాలంలో ఎందుకు లేగాలి, ఎందుకు చేయాలనేది నేను విపులంగా తర్వాత చెప్తానమ్మా. ఫస్ట్ ఏంటంటే మనకు కావాల్సినంత ఆహారం తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అమ్మా. మనం ఏం చేస్తామంటే, మా చిన్నతనంలో అయితే మేము 2 సార్లు తినేవాళ్ళం. మధ్యలో ఏదైనా తింటే ఫ్రూట్స్ పొలాల్లో ఏ తిరుగుతూ ఉంటే అక్కడ దొరికిన ఏ ఒకటి తినడానికి, అది చింతకాయ అవ్వచ్చు, మామిడికాయ అవ్వచ్చు, ముంజికాయ అవ్వచ్చు, తేగలు అవ్వచ్చు, బొర్రగుంజలు, ఇలా ఏ సీజన్లో ఆ సీజన్లో దొరికే తినేవాళ్ళు అమ్మ. అదేవిధంగా అటుకులని, ఇప్పటికి మళ్ళీ కార్న్ఫ్లేక్స్, కెల్లాగ్స్ అంటున్నారు కదా, అలా కాకుండా నిల్వ ఉన్న పదార్థాలు కాకుండా ఫ్రెష్గా ఉన్నాయి. కూరలు కూడా అప్పట్లో ఫ్రిడ్జ్లు లేవమ్మా. అవును, ఆ ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కూడా చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఆహారం 2 సార్లు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. మనిషి జీవితంలో ఒకసారి తింటే చాలమ్మా రోజుకి. 2 సార్లు అనేది ఇంకా తప్పకపోతే, ఆ తర్వాత ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు మీరు విషం తింటున్నట్టమ్మా, ఆహారం తీసుకున్నట్టు కాదు అది. ఎందుకంటే మీరు ముందర తీసుకున్న ఆహారం పూర్తిగా అరగకుండా రెండోసారి ఆహారం తీసుకోవడం అనేది చాలా ప్రమాదం. మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవనివ్వండి, కాన్స్టిపేషన్ అవనివ్వండి, బీపీ అవనివ్వండి, కొలెస్ట్రాల్, థైరాయిడ్, లేకపోతే ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్కి కూడా మెయిన్ ఇదేనమ్మా. తిన్న ఆహారం అరగకుండా రెండోసారి ఆహారం తింటే అది విషంగా మారుతుంది అనేది ఆయుర్వేదం శాస్త్రంలో ఉందండి. మన ట్రెడిషన్లో కూడా ఉంది అది. పూర్వీకులు ఏం చెప్పేవారంటే, సూర్యోదయం అరగంటకు గంటకు తినేమనేవారు, సూర్యాస్తమయానికి గంట ముందర తినేమనేవారు. పడుకునేటప్పుడు ఏ పాలైనా తాగితే తాగేవారు, లేకపోతే పళ్ళు తినేవారమ్మా. వ్యవసాయం చేసి రైతులైతే పాలు అవి తాగుతుండేవారు, ఎందుకంటే వాళ్ళు వర్క్ చేయాలి కాబట్టి కొంచెం బలమైన ఆహారం ఉండాలని. మిగిలిన వాళ్ళు అది కూడా ఉండేది కాదు. అదేవిధంగా మేము తినే ఫుడ్ కూడా ఎప్పుడే మా చిన్నతనంలో మాకు ఏ అలవాట్లు ఉన్నాయో అదేవిధంగా నేను మెయింటైన్ చేస్తానమ్మా. అంటే జంక్ ఫుడ్కి వెళ్ళం, కూల్ డ్రింక్ అయితే బహుశా 2-3 సంవత్సరాలకు ఒకసారి కూడా తినేమో, తాగనేమో. చాక్లెట్ అయితే ఏ సంవత్సరానికి 2 ఏళ్ళకి ఏ మనవాళ్ళైనా పట్టుకొచ్చి తాతయ్య తినంటే ఆ ప్రేమ కోసం ఒకటి తింటాం. అలాగా బయట ఫుడ్ అనేది బర్గర్స్ కానీ ఇంకోటి కానీ ఇవన్నీ ఏవి తినకపోవడం ఒకటి. సాధ్యమైనంత వరకు ప్రకృతి సహజంగా పండించిన పంటలు తినడానికి, ఆహారం తినడానికి చూస్తానమ్మా. ఇంకో విషయం ఏంటంటే, వ్యాయామం అనేది అసలు ఎట్టి పరిస్థితిలో మానమ్మా, కొద్దించుమించు. నేను ఒక 14-12 సంవత్సరాల్లో మొదలుపెట్టి ఉంటాను. ఇప్పుడు నా వయసు 69-70 వస్తాయి మీరు అన్నట్టుగానే. ఆ వ్యాయామం మానకపోవడం వల్ల, ఈ నియమం అంటే సమయపాలన పాటించి నేను ఆహారం తీసుకోవడం వల్లే నేను ఇలా ఉన్నానని అనుకుంటానమ్మా. అదేవిధంగా మన ఆలోచనకు కూడా ఒక పరిమితి ఉండాలండి. పరిమితి అంటే ఏంటంటే, హెల్తీగా ఆలోచించాలి. సపోజ్ ఏదైనా ఒక బిజినెస్ చేస్తున్నాం, ఆ బిజినెస్కి పెట్టుబడి కావాలి, ఆ బిజినెస్ ₹1,00,00,000ది. నేను ఎంత పెట్టగలనా, బిజినెస్ చేయగలనా లేదా అని అనుకోవాలి తప్ప, మీ దగ్గర 10,000 ఉండి ₹1,00,00,000 బిజినెస్ చేసేద్దాం అనుకుంటే ఇంకా విపరీతమైన టెన్షన్ తోటి ఉంటారమ్మా. మీరు ఎప్పుడు కూడా సుఖంగా నిద్రపోలేరు, హ్యాపీగా తినలేరు. ఈ టెన్షన్ పెంచుకోవడం వల్ల కూడా ఆరోగ్యం అనేది మ్యాక్సిమం పాడైపోతున్నాం. అవును. ఇప్పుడు ఏదైనా ఒక నష్టం జరిగింది, మనకు అదృష్టం లేదు, భగవంతుడు ఇవ్వలేదు అనుకున్నారనుకోండి, అది మన ముందు తరాల వాళ్ళ యొక్క ఆలోచన. ఇప్పుడు ఏంటంటే టెన్షను, మీరేమనుకోవద్దు,
ఆడవాళ్ళు కూడా మగవాడు ఇంటికి వచ్చేసరికి ఇవాళ ఏం వ్యాపారం చేశాడు, ఎంత పోగొట్టాడు, ఎంత సంపాదించారు, అది కామన్ అయిపోయిందమ్మా. అడగటం అనేది, అందులో ఇన్వాల్వ్ అవటం అనేది పూర్వకాలం అది లేదమ్మా. ఈ స్త్రీకి చెప్పడం కోసం కొన్ని అబద్ధాలు మగవాడు ఆడవలసి వస్తుంది. అక్కడ కూడా ఆరోగ్యం చెడిపోతుందమ్మా ఆ టెన్షన్ వల్ల. కానీ పూర్వీకులు అలా ఉండేవారు కాదు. ఇంట్లో భార్య ఉందనుకోండి, భర్త వచ్చేసరికి, పిల్లలు వచ్చేసరికి వాళ్ళకి వేడివేడిగా ఏం వండి పెడదాం, ఈ సంసారాన్ని నిలబెట్టాలన్నా, ఈ సంసారం అంతా నడవాలన్నా ఆ భర్తే ఆధారం కాబట్టి ఆయనకు అన్ని సౌకర్యాలు కలిగించడం, ఆయన ఇంటికి వచ్చేసరికి ఆనందంగా మాట్లాడడం, ఇది ఒక హెల్దీ రిలేషన్షిప్లో టైప్లో ఉండేదమ్మా. ఫైనాన్షియల్ ఇన్వాల్వ్మెంట్ ఉండేది కాదు. దానివల్ల చాలా హ్యాపీగా ఫ్రీగా ఉండేవారు. ఆడవాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుండేదమ్మా, స్త్రీ ఆరోగ్యం. ఇప్పుడు మగాడు కంటే ఎక్కువ వీళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఆలోచించడం వల్ల వీళ్ళు ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు చేతులారా. వీళ్ళు ఇన్వాల్వ్ అవ్వటం వల్ల అక్కడ జరిగే ప్రాఫిట్ రాదు, ఆ నష్టం అవ్వకపోదు కదమ్మా. ఒకవేళ ఇద్దరూ కలిసి బిజినెస్ చేస్తే అది డిఫరెంట్. అలాగే వాళ్ళిద్దరూ కలిసి జాబ్ చేస్తున్నారు, ఓకే, దానికి ఎంతవరకునమ్మా సంపాదన అనేది? భర్తకు ఒక 2 లక్షలు వస్తుంది నెలకి. ఆ 2 లక్షల్లోనే దీన్ని ఎంతో కొంత దాచుకుని మన పిల్లలకనో లేకపోతే ఇంకోటనో మనం అది పరిమితి విధించుకుంటే మనం ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉంటాము. ఎప్పుడైతే పరిమితి లేదో దానికి, మన పక్కోడు లేకపోతే నా పక్కోడు ₹1,00,000 ఇల్లు పెట్టి ఇల్లు కొన్నాడు, నేను కోటి పెట్టుకునేయాలి. నా పక్కోడు 20 లక్షలు పెట్టి కారు కొన్నాడు, నేను కొనేయాలి. అంతే తప్ప నా జీతం ఎంత, అతని జీతం ఎంత, అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఈ ఆలోచన అనేది లేకుండా అతిగా స్ట్రెస్ తీసుకోవడం వల్ల అనేక రకాలైన అనారోగ్యాలు వస్తాయమ్మా. ఆరోగ్యం చెడిపోతుంది. ఆ విధమైన స్ట్రెస్ మేము తీసుకోమమ్మా. ఉన్న దాంట్లోనే చేసుకోవడం, హ్యాపీగా చేసుకోవడం, అలాగే దొరికింది తినడం, హ్యాపీగా ఉంటాం. ఎక్సర్సైజు, ప్రాణాయామం అనేది ఎవ్రీడే చేస్తానమ్మని, కొద్దించుమించు. అది నా ఆరోగ్యంకి రహస్యం. అదేవిధంగా మోడర్న్ ఫుడ్ తినకుండా సాధ్యమైనంత వరకు ఒక సిమ్మిల్ కానీ, అంటే నువ్వులు బెల్లం కలిపి తొక్కిందమ్మా, లేకపోతే మంచిగా నెయ్యి పోసి ఒక సున్నుండి అంటారు కదా, అటువంటివి తింటాం. లేకపోతే బఠానీలో, లేకపోతే మరమరాలో, లేకపోతే శనగలో, వేరుశెనగ గుళ్ళు, ఇలాగ జంతికలు, ఇలాంటివి అన్నమాట. ఇప్పుడు అవి ఏమీ లేవమ్మా. ఫుడ్ అంటే స్వీట్ కార్ను, లేకపోతే బాయిలర్ చికెను, లేకపోతే బర్గర్స్, లేకపోతే పిజ్జాలు, అదేదో అంటారు ఏంటది, సబ్వేనే ఏదో, అక్కడ కుక్ చేయకుండా కూడా మాంసం ఇస్తారంట. ఆ వచ్చి మాంసాలు అమెరికా నుంచి వస్తాయో, ఆస్ట్రేలియా నుంచి వస్తాయో, ఇండియా తెలియదు, ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఎన్ని నెలలకు వస్తాయో తెలియదు, ఎన్ని సంవత్సరాలకు వస్తాయో తెలియదు. అవి పెడుతున్నారు, వీళ్ళు తింటున్నారు. ఆరోగ్యం పాడైపోక ఏమవుతుందమ్మా? అంతే. ఇప్పుడు ఏదైతే మోడర్న్ ఇది వచ్చిందమ్మా, దాని తర్వాత ఏమైంది, స్విగ్గీ అంటున్నారు, జొమాటో అంటున్నారు, ఏ అంటున్నారు. వండవలసిన పని లేదు, ఆర్డర్ ఇస్తే 5 నిమిషాల్లో వస్తున్నాయి. ఎప్పుడైతే ఈ బ్రాయిలర్ చికెన్ లాంటిది, స్వీట్ కార్న్ లాంటిదో, లేకపోతే ఈ గ్రోత్ ప్రమోటర్స్ ఎప్పుడైతే వచ్చినాయోనమ్మా, ప్రొడక్షన్ అనేది పెంచడానికి, అదే గ్రోత్ ప్రమోటర్ మన బాడీలో కూడా గ్రోత్ ఫాస్ట్గా అయిపోయేలా చేస్తుందమ్మా. దానివల్ల భయంకరమైన సైడ్ ఎఫెక్ట్లు హ్యూమన్ బాడీలో జరుగుతున్నాయి. ఆలోచించట్లేదు ఎవరు దాని గురించి. టైంకి దొరికింది తినేయడం. అదేవిధంగా భార్యాభర్త కష్టపడుతున్నారు, ఉద్యోగం చేస్తున్నారు, ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి ఇద్దరు అలసిపోయి ఉంటారమ్మా, మానసికంగా, శారీరకంగా. వాళ్ళు సంసారం ఏం చేస్తారమ్మా? వాళ్ళు అటు తిరిగి పడుకుంటే ఈవిడ ఇటు తిరిగి పడుకుంటుంది. బయట నుంచి ఏదో తెప్పించుకుంటారు, తింటారు. ఆ టైంకి తినరు. పగల ఉద్యోగం చేస్తున్నారు, రాత్రి ఉద్యోగం చేస్తున్నారు, రాత్రి నిద్రపోవాలి, ఆ టైంలో ఉద్యోగం చేస్తున్నారు. అంటే అవసరార్థం తప్పక చేయొచ్చమ్మా, తప్పలేదు. ఈ కారణాల వల్ల కూడా అనేక రకమైన అనారోగ్యాలమ్మా. ప్రకృతిలో ఏది దొరికితే తినేవాళ్ళం అమ్మా మేము. అదేవిధంగా పొలం వెళ్తా, ఎక్కడ బోధులో నీళ్ళు దొరికితే అక్కడ బోధులో, ఏ కాలంలో దొరికితే ఆ కాలంలో, ఏ చెరువులో దొరికితే ఆ చెరువులో వెళ్ళడం, ఇలా తీసుకోవడం, తాగడం. అవును. వాళ్ళు ఎక్కడ తాగినా చచ్చిపోతామని భయం వేస్తుంది. మేమే తాగలేకపోతాం. ఎందుకంటే భూమిని పూర్తిగా పాడు చేశారు పురుగు మందులు, ఎరువులు. ఆ పురుగు మందులు, ఎరువులే ఆ పొలంలో ఉన్న నీళ్లు బయటికి తీసినప్పుడు ఈ కాలువల్లోకి వస్తున్నాయి, చెరువుల్లోకి వస్తున్నాయి, నదుల్లోకి వస్తున్నాయి. భూమి పాడైపోయిందమ్మా, మొత్తం వాతావరణం పాడైపోయింది.
ఇవాళ మనం ఆ భూమిలో పండిన మా చిన్నప్పుడు తిన్నట్టుగానే ఆ వేరుశనగుళ్ళు బఠానీలు ఇవన్నీ తిందామన్నా కూడా అయ్యి విషయమే. అవును. ఎందుకంటే మీరు డాక్టర్ గారు చెప్తారు మీకు మంచి కాల్షియం ఉన్న ఫుడ్ చెప్పండి డాక్టర్ గారు తింటామంటే ఆకుకూరలు ఏదో ఒకటి చెప్తారు, లేకపోతే పాలకూర తినమంటారు. ఆయన పాపం ఆయనకి వ్యవసాయం తెలియదు కదా, ఆయన తప్పు కాదు అది. కానీ ఆ పాలకూరలోకి ఏమన్నా ఇద్దామంటే ఆ భూమిలో ఏమన్నా ఉంటే కదా అమ్మ ఇచ్చేది. అవును. ఆ భూమిలో ఏమీ లేదు, భూమిని పూర్తిగా పాడు చేసాము. అందుకు ఆ భూమి మళ్ళీ బాగు చేసుకోకపోతే ఈ ఇబ్బందులు ఎప్పుడు ఇలాగే ఉంటాయమ్మా. ఇవాళ 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ మధ్యన మీరు అన్నట్టుగా 2-3 సంవత్సరాల నుంచే ఎల్కేజీ నుంచి చూసినా కూడా కళ్ళజోడు పెట్టుకొని పిల్లలు 50% కనబడుతున్నారు. కళ్ళజోడు పెట్టుకున్న వాళ్ళు 30 to 50 కూడా ఉంటున్నారు కొన్ని క్లాసులో. కారణం ఏంటమ్మా? ఫుడ్, విష పదార్థాలు తింటున్నాం మనం, నిజమైన ఆహారం తింటలేదు. దానివల్ల అనేక సైడ్ ఎఫెక్ట్లు రావడం, వ్యాయామం లేకపోవడం, పిల్లాడికి ఇల్లు ఏసీ, స్కూలు క్లాస్ రూమ్ ఏసీ, బస్సు ఏసీ, కారు ఏసీ. వాళ్ళు ఎండలోకి ఎప్పుడు వెళ్తున్నారమ్మా? అంటే అందరూ అలా తిరుగుతున్నారని కదా, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అలానే ఉన్నారు. ఎందుకంటే ఒక చిన్నవాడు కూడా అంటే సంపాదన తక్కువ ఉన్నా తల్లిదండ్రులు సాక్రిఫైస్ చేసి వాళ్ళు తిన్నా తినకపోయినా, వాళ్ళు ఎంజాయ్ చేసినా చేయకపోయినా, నా కొడుకు డిగ్రీ రావాలి, నా కొడుకు లేకపోతే ఇంజనీరింగ్ అవ్వాలి, నా కొడుకు డాక్టర్ అవ్వాలి, లేకపోతే మంచి జాబ్ రావాలి, అమెరికా వెళ్ళాలి డబ్బులు సంపాదించాలి, లేకపోతే ఎక్కడైనా మంచి జాబ్ చేసి డబ్బులు సంపాదించాలి, వాడి జీవితం బాగుండడం కోసం నేను ఏమైపోయినా పర్వాలేదని ప్రతి తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారు. ఆ విధమైన అంత కష్టపడి సంపాదించి పిల్లల్ని చదివిస్తున్నారమ్మా ఇవాళ. ఈ స్ట్రెస్ అనేది పెరిగిపోవడం, పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచే చదువు అనే స్ట్రెస్, సరైన ఆహారం లేదు, సరైన ప్లే గ్రౌండ్స్ లేవు, ఎండలో ఆడేవాళ్ళు లేరు, ఇన్ని రకాలైన కారణాల వల్ల అనారోగ్యాలు పాలవుతున్నారమ్మా ఇప్పుడు జనరేషను. మేమేంటంటే మా ఆలోచన పరిమితిగానే ఉంది, మా ఆహారం ఏది తీసుకోవాలో చాలా బాగా తెలుసు, ఏ సమయంలో పడుకోవాలో తెలుసు, ఏ సమయంలో లెగాలో తెలుసు. ఈ రోజున 3 గంటలకు వెళ్ళి స్టార్బక్లో కాఫీ తాగి వచ్చానని ఫ్రెండ్కి ఫోన్ చేసి చెబుతుంది ఒక అమ్మాయి, లేకపోతే 4 గంటలకు వెళ్ళి అదేదో నైట్ బజార్ ఉందరా అక్కడ పలావ్ తినొచ్చానరా అని ఫ్రెండ్కి ఫోన్ చేసి చెప్తాడు ఒక అబ్బాయి. అంటే ఆ టైంలో అసలు మనం చేయవలసిన పని ఏంటి, మనం ఏం చేస్తున్నాం, ఎవరైనా పట్టించుకుంటున్నారమ్మా? అది గొప్ప అనుకుంటున్నారు, అదేదో మనం జీవితంలో ఏదో ఎంజాయ్ చేసాం అనుకుంటున్నారు. కానీ దానివల్ల తర్వాత నీ ఆరోగ్యం ఎంత పాడైపోతుంది. పడుకున్న టైంలో నువ్వు తింటున్నావు, నువ్వు ధ్యానం చేయవలసిన టైంలోనో ఎక్సర్సైజ్ చేయవలసిన టైంలోనో నువ్వు చేయట్లేదు. అది సుఖంగా ఉన్నాను అనుకుంటున్నావు, ఆ సుఖం అనేది నీ శరీరాన్ని ఎంత పాడు చేస్తుంది, నీ బుర్రని ఎంత పాడు చేస్తుంది అనేది అర్థం ఆలోచించట్లేదు. ఎప్పుడైతే మనిషి కష్టపడ్డాడో, శరీర కష్టం అనేది జరిగినప్పుడమ్మా మీ బ్రెయిన్ మీ మాట ఎత్తుంది. శరీర కష్టం లేనాడు బ్రెయిన్ అది చెప్పినట్టు మనం వింటాం, మొద్దుబారిపోవాలి. అంటే దాన్ని రకరకాలుగా డైరెక్షన్లు ఎత్తుందమ్మా, మనం వింటాం దానికి, ఎందుకంటే కంట్రోల్ లేదు కదా. ఎప్పుడైతే మీరు శారీరకంగా మ్యాక్సిమం అలసిపోయారో నిద్ర వస్తుంది, అప్పుడు బ్రెయిన్ నిద్రపోతున్నట్టే కదా, దానికి కావాల్సిన ఆక్సిజన్ అందింది మీరు కష్టపడడం వల్ల, అది హ్యాపీగా ఉంది, అది హ్యాపీగా ఉందంటే మీరు హ్యాపీగా నిద్రపోతారు. ఆ బ్రెయిన్కి ఎప్పుడైతే ఆక్సిజన్ సరిపడి అందలేదో అప్పుడు అదే అంటారు కదా, లోన్లీగా కూర్చుంటే నీ బుర్ర నీకు దెయ్యంలాగా నేను ఏడిపిస్తుందని ఇంగ్లీష్లో చెప్తూ ఉంటారు శాస్త్రాలు. ఆ విధంగా ఏడిపిస్తుందమ్మా. అందుకేంటంటే కష్టం అనేది ఏ వయసు వచ్చినా కష్టపడి కూడా ఆరోగ్యంగా ఉంటాడమ్మా. ఆ కష్టం అనే దానికి దూరంగా పారిపోదామని మేము ఎప్పుడూ అనుకోలేదు, అందుకనే నేను ఇలా ఆరోగ్యంగా ఉన్నానమ్మా. డబ్బులున్నా సుఖపడిపోదామని, లేకపోతే కూర్చొని తిందాం అనుకుంటే నేను కూడా పెద్ద పొట్ట పెంచో, లేకపోతే ఇప్పుడు మా క్లాస్మేట్లు ఉంటారు, నేను చూడడానికి వెళ్తాను, వెళ్ళేసరికి వాళ్ళు అందరూ అలా చూస్తూ ఉంటారు, వాళ్ళని చూసి నాకు భయం వేస్తూ ఉంది. వాళ్ళు పెద్ద పెద్ద పొట్టలు పెంచుకుని లుంగీలు కట్టుకుని అరుగుల మీద కూర్చుని జీవితం అయిపోయింది అన్నట్టుగా ఏదో ఎక్కడో కూర్చుంటారు, ఏదో ఆలోచిస్తా. ఇప్పుడు నేనేంటి ఇంకా ఏదైనా చేయాలి, ఇంకా ఒక పని ఉంటే నాకు సరిపోదమ్మా, 4 పనులు చేయాలి ఒకేసారి, అంత యాక్టివ్గా నేనున్నాను. కారణం ఏంటంటే మన బ్రెయిన్ని మనం ట్రైన్ చేయటం ఫస్ట్ థింగ్, మన శరీరాన్ని ఎప్పుడు కష్టపెట్టడం. ఆ రెండు జరిగినప్పుడే ఈ బీపీలు కానీ షుగర్లు కానీ ఇంకోటి రాకపోవడం, ఆహార నియమాలు తప్పనిసరిగా ఈ జంక్ ఫుడ్ బానేసి మనం పూర్వకాలం ఏం తిన్నామో అవి తినటం, నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. తొందరగా నిద్రపోవడం, తొందరగా లేగడం, ఈ కార్యక్రమాలన్నీ చేయడం వల్ల నాకు కలదడం అవసరం లేదమ్మా. మీరు అన్నట్టుగా నాకు ఇంతవరకు ఏ ప్రాబ్లం లేదు, ప్రస్తుతానికి చాలా హ్యాపీగా ఉన్నాను. రైట్ సార్, ఇలానే హ్యాపీగా ఉండాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ డ్రీమ్ ప్రేక్షకులకి మన ఐ డ్రీమ్ ద్వారా
ఒక మనిషి ఆరోగ్యంగా జీవితాంతం ఎలా బతకాలి అంటే వాళ్ళ జీవన శైలి ఎలా ఉండాలి అన్నదానికి మీరు చక్కటి ఉదాహరణలు ఇచ్చారు అండ్ మంచి మంచి సలహాలు సూచనలు కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం అమ్మా.